హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ కోసం మ్యాథ్స్ సిరీస్ అనేది మనం ప్రారంభిస్తున్నాం కదా. అయితే దాంట్లో భాగంగా ఈరోజు డే 4 అన్నమాట. ఇది డే 4. మీరు డే 1, డే 2, డే 3 చూడకుంటే మీరు చూడండి ఫ్రెండ్స్. అయితే మనం దీంట్లో ఏంటంటే మనకు వచ్చింది అంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ గురించి మనం మొత్తంగా మాట్లాడుకుంటాం అన్నమాట. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఆల్మోస్ట్ ఒక మార్క్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్మోస్ట్గా దాదాపుగా మనం ఒక 100 కాన్సెప్ట్ చెప్పించామనుకో మీకు ఈజీగా 10 నుంచి 15 మార్కులు అయితే ఈజీగా వస్తుంది. మ్యాథ్స్ అంటే భయం నాకు లేదు, అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఇది మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను వీడియో చేయాలంటే ఒక లైక్స్ వస్తుంటూ ఉంటే ఎట్లా అంటే మనకు మోటివేషన్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, వీళ్ళకి నచ్చుతుంది, ఇంకా వీడియోస్ చేయాలి, కాబట్టి ఆ విధంగా ఒక లోపట ఉంటుంది ఫ్రెండ్స్. వ్యూస్ కానీ లైక్స్ రాకుంటే మాత్రం మనకు డిమోటివేషన్ వస్తుంది. ఓకేనా, మీరు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. ఈరోజు మనం కాన్సెప్ట్ మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇట్లా వాళ్ళు ఈ విధంగా ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, 0.12ను పి అండ్ క్యూ ఫామ్లో మార్చండి అని అంటాడు. ఓకేనా, అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి 0.12 ఉంది కదా, ఏదైతే బార్ ఉందో, ఓకేనా, బార్ ఉంటే ఇప్పుడు ఈ రెండింటిపైన బార్ ఉంది కదా, యాస్టిక్ ఇట్లనే రాసుకోవాలి. 1 2 ఎన్ని బార్స్ ఉంటే అన్ని కింద 9s, అంటే 1 పైన బార్ ఉంది కాబట్టి కింద 9. అదేవిధంగా ఇక్కడ కూడా బార్ ఉంది కాబట్టి 99. బార్ లేకుంటే మనం 0 రాసుకుంటాం. ఓకేనా, బార్ లేకుంటే 0 రాస్తాం. 1.12, 12/99 కాబట్టి 3 పోతుంది ఫ్రెండ్స్. ఇది 3 4 టైమ్స్ అండ్ 3 33 టైమ్స్, 4/33. ఇప్పుడు ఇది ఈ ఎగ్జామ్లో వచ్చిందంటే ఆర్ఆర్బి గ్రూప్ డి. ఓకేనా, ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్లు వచ్చినాయి ఫ్రెండ్, అందుకనే నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఈ విధంగా ఉందనుకోండి, 0.120 బై ఇక్కడ బార్ ఉందనుకోండి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు 2 పైన అండ్ 0 పైన బార్ అనేది ఉంది. 2 పైన అండ్ 0 పైన అంటే మనం ఏ విధంగా రాసుకోవాలి, ఫస్ట్ ఈ మొత్తాన్ని నెంబర్ని రాసుకోవాలి. మొత్తం నెంబర్ 120. అయితే బార్ ఉండదు కదా ఫ్రెండ్స్, ఆ బార్ని మనం తీసేయాలి. ఏ అయితే బార్ ఉండదో, బార్ లేని డిజిట్ని మొత్తం సంఖ్య నుంచి ఆ సంఖ్యని తీసేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఉన్నది కదా మనకు బార్ 2 అండ్ 0 పైన ఉంది కాబట్టి ఇది ఎన్ని పైన బార్ ఉంటే అన్నీ ఇక్కడ 9 రాసుకోవాలి. 2 పైన బార్లు ఉన్నాయి కాబట్టి మనం 1 పైన లేదు కాబట్టి ఇక్కడ 0 రాసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు 120 - 1 అంటే 119 డివైడెడ్ బై 990. ఇది ఒకవేళ కొట్టివేత పోతే ఫ్రెండ్స్ కొట్టేయండి, లేదంటే లేదు. ఓకేనా, ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఒక 3 క్వశ్చన్లు నేను చేస్తాను. ఈ క్వశ్చన్ అయితే ఇంత మనం చేసినా కదా, ఆ విధంగానే ఉంది కాబట్టి మీరు దీని ఒక ఆన్సర్ అనేది మన కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆల్రెడీ నేను చెప్పినా కదా ఇప్పుడు మీకు ఎట్లా అంటే అదేవిధంగా దీన్ని కూడా మీరు చేయండి. ఓకే, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు 0.56 బార్ ప్లస్ 0.43 బార్ ప్లస్ 0.89 బార్ అని ఇచ్చినాడు. అడిగేస్తాడు, కన్ఫామ్గా ఇస్తాడు. మన మార్కులకి తీయడమే కావాల్సింది, మనకు ఒక కాంపిటీషన్ నుంచి బయటకు తిప్పేయడమే అని కావాల్సింది. కాబట్టి మన అందరూ ఎట్లా చేస్తారు చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0.89 ఉంది కదా, ఇక్కడ రాసుకుంటారు 0.89. అదేవిధంగా 0.43, 0.56 ఈ విధంగా రాసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడేస్తారు అన్నమాట. 6 + 3 9, 9 + 9 18. ఓకేనా, ఇక్కడ చూడండి 8 + 1 9, 5 + 4 9, 9 9 + 1 18. అంటే ఇప్పుడు మనం ఈ రెండుపైన బార్లు ఉన్నాయి కాబట్టి దీనిపైన బార్లు వేసేస్తారు. కథం ఆన్సర్ అయిపోయింది. 1.88 బార్ అని ఇట్లా పెట్టేశారు. అప్పుడు అనుకుంటాడు, అరే నేను చేసింది రైటే, ఒక మార్క్స్ వచ్చేసింది అనుకుంటాడు. కానీ ఇది
రాంగ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది రాంగ్ అన్నమాట. ఇట్లా చేయకూడదు. దీన్ని మనకు బార్ ఇట్లా కనిపిస్తుందంటే మనం పోవాల్సింది ఎక్కడంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ ఆ టైప్లో మనం పోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఓకే, అయితే 0.56 ఉంది కదా ఫ్రెండ్స్, 0.56 బార్ ఉంది ప్లస్ 0.43 బార్ ఉంది. అదేవిధంగా 0.89 బార్ ఉంది. అయితే అన్నిటిపైన బార్ ఉంది కాబట్టి ఇక్కడ రాసుకోండి 56/99 ప్లస్ 43/99, అదేవిధంగా 89/99. వీటిని అన్నిటిని కూడండి ఫ్రెండ్స్. 56 ప్లస్ 43 ప్లస్ 89 ఎంత వస్తుంది చూడండి. 50 ప్లస్ 40 90, 90 ప్లస్ 80 170. ఓకేనా, 170. 9 ప్లస్ 3 ఎంత 12, 12 ప్లస్ 6 18. మొత్తం ఎంత వస్తుంది 188. ఓకే, 188/99. ఇప్పుడు ఇది 1 టైం పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 1 టైం అనేది పోతుంది కాబట్టి ఇక్కడ చూడండి 1/88 89. 99 ప్లస్ 89 ఎంత ఫ్రెండ్స్ 188 కదా, ఆ విధంగా. ఓకేనా, 89/99. ఇప్పుడు మనం ఎట్లా రాసుకోవచ్చు దీన్ని 1.89 బార్. ఓకేనా, 1.89 బార్ అంటే ఇట్లా కూడా 1 ఇక్కడే ఉంటుంది 89/99. ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని చేయాలన్నమాట. ఓకే, ఈ ఆన్సర్ ఈజ్ 1.89 బార్. ఓకే, నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూసుకుంటే చూడండి. ఇగో 4.567 బార్ ఉంది. ఓకే, ఎట్లా ఉంది ఇది 4.567 బార్ ఉంది. చెప్పినా కదా మీకు, ఈ పాయింట్ తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ పాయింట్ తర్వాత ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూనే మనం యాస్టీస్గా రాసుకోవాలి. ఓకేనా, యాస్టీస్గా రాసుకోవాలి. 4 ఉంది ఫ్రెండ్స్, 4 పాయింట్ రాసుకున్నాం. ఓకేనా, 4.4 ఉంది. ఓకేనా, తర్వాత వెళ్ళి మనం ఫస్ట్ చూడాల్సింది ఏంది 567 ఉంది కదా, 67 అంటే 67 పైననే బార్ ఉంది కాబట్టి ఈ వాల్యూని మొత్తం రాసుకోవాలి. 567 మైనస్ అంటే దీనిపైన బార్ లేదు, 5 పైన బార్ లేదు కాబట్టి -5 బై ఇప్పుడు ఎన్నిపైన బార్ ఉంది 99. ఓకేనా, 99. ఒక 5 పైన బార్ లేదు కదా, అది 0. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ 4 పైన బార్ లేదంటే పాయింట్తో మనకు సంబంధం లేదు. పాయింట్ తర్వాత ఎన్ని ఉంటే అవి ఇక్కడ మనం రాసుకుంటాం. ఇటు లెఫ్ట్ సైడ్ ఇది రాసుకున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది 567 అంటే 562/990 అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం 2 టేబుల్స్లో కొట్టుకుందాం. ఓకేనా, 2 టేబుల్స్ అని చూడండి. 281. ఓకేనా, 281 అదేవిధంగా 495. ఇక్కడ ఉంది ఆన్సర్ చూడండి. ఇక్కడ 281 ఇట్లా రాసుకుంటాం. ఇప్పుడు 281/495. ఇక్కడ యాస్టీగా 4 ఉంది కదా, ఇక్కడ 4 ఫస్ట్ ఆప్షనే ఉంది. ఇది ఎక్కడ వచ్చింది గ్రూప్ డీలో వచ్చింది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ అనేది కింద ఇస్తాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి మనం టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇక్కడ యాడ్ అవ్వండి. అదేవిధంగా మీరు ఏం చేయాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్, ఓకేనా, లేటెస్ట్ అప్డేట్ జాబ్ నోటిఫికేషన్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అక్కడ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మంత్లీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేసినాను ఫ్రెండ్స్. అక్కడ మీరు జాయిన్ అయ్యండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా, అదేవిధంగా మనం ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోసం డైలీ టార్గెట్స్ అనేది కూడా రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అవి కూడా ఫాలో అయితే మీరు ఈజీగా గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీని ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.